నమస్కారాలండి. సమాజానికి మొత్తం నమస్కారం, సంస్కారంలోనికి నమస్కారం. ఎందుకు ఇలాంటి మాట్లాడుతున్నా, నేను ఈ వేషంలో ఉండడానికి గల కారణం ఏందో మీ అందరికీ చెప్తా, మీరు వినాలి. ఎందుకంటే మనము పొలిటికల్లో తిరిగేటప్పుడు కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, టీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, బీజేపీలో కావచ్చు, పొలిటికల్లో తిరిగే నాయకులు ఎట్లుంటారంటే తెల్లంగి తెల్ల పాయింట్ వేసుకొని మనం ప్రచారంలో కానీ సభలల్లో కానీ మాట్లాడడానికి పోతాం. అది ఎందుకు తెల్లంగి వేసుకుంటారు అనేది ప్రతి ఒక్కరు గమనించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే తెలుపు అనేది ప్రతి ఒక్కరికి అహంకారం లేకుండా మంచిది. తెలుపు అనేది ఒక ప్రశాంతత అనేది తెలుపు అనేది. అది అందరికీ ఎలాంటి మచ్చలేని నాయకుడిని ఏమంటారు, తెల్లంగి వేసుకొని ఉంటే అతనికి ఎలాంటి మచ్చలేని నాయకుడు అని పేరు ఉంటుంది. అలాంటి వారిని మనం ఎక్కువ తెల్లంగిలు వేసుకొని తిరుగుతుంటారు. వాళ్ళు ఏ కలుషితం లేదని వారు అనుకుంటారు. కానీ ఏదైనా కానీ నాయకుడు కానీ సమాజంలో గౌరవించబడాలంటే ఫస్ట్ నువ్వు వేసుకున్న అంగికి నీ ఇంకా ఎంతమంది ఆకు మిచ్చిర్రా, ఏమన్నా బురద రుద్దినరా, ఏమన్నా పెన్నుతో గిర్రలు పడ్డాయా, వాడు ఏం చేస్తున్నాడు అనేది ఆలోచించకపోవడము ఇది మంచిది కాదు. ఎందుకంటే నేను మంచిగా చేస్తున్నా, ముంగలి చూపు మాత్రమే ఉంది, ఇంకా నాకేం జరిగినా ఆలోచన లేదు అనేది జరుగుతుంది ఈ సమాజంలో ఇప్పుడు. ఎందుకంటే ఎంతసేపు ఉన్న సొంత నిర్ణయాలు, ఎవరిని ఏది ఆలోచించకుండా. ఇప్పుడు ఒక లీడర్ని మనం గెలిపిస్తాం, ఆ లీడర్ లేదని ఇంకో లీడర్ని గెలిపిస్తాం. ఆ లీడర్ కూడా అట్లే ఉంటే ఇంక ఎవరికి చెప్పుకోవాలి ఈ పరిస్థితి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంచిగా చేస్తుంది, ప్రజలకు న్యాయం చేస్తుందని కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం. అందులో ఉన్న నాయకులు కూడా అట్లే చేసి గతంలో ఉన్న నాయకులకే సహకరిస్తే ఇక అది మంచి దారి పడుతున్నట్ట, చెడ్డదారి పడుతున్నా అనేది మీరందరూ అర్థం చేసుకోవాల్సిన బాధ్యత తీసుకోండి. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మీరు, ఎందుకంటే 30 ఏళ్ల నుండి 40 ఏళ్ళు ఉన్న కార్యకర్తలు మేమంటే అటుకు పోయినాం, ఇక్కడ వచ్చినాం, కానీ ఎందులో పోయినా మనం చెరవాక పని ఏడ చేయలేదు. 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీలో ఒకనాడు ఒక నాలుకకు ₹1 కూడా రాసుకున్న పాపాన అవ్వలేదు, ఒక పని చేసిన పాపాన అవ్వలేదు. దామోదర్ రెడ్డి సారు మంచి వ్యక్తి, సౌమ్యుడు, అందరిని ఆదరించే వ్యక్తి అనుకొని మొన్న పార్టీ మారి ఒక్కసారి అవకాశం ఇవ్వాలి, 30 ఏళ్ల నుండి అవకాశం ఇచ్చినాం. మంచి రాజేష్ అన్న కూడా మంచి వ్యక్తి అని. కానీ ఈ సమాజానికి మంచి ఒక్కటే కాదు కదా, చెడు ఏం జరుగుతుంది అనేది కూడా ఆలోచించకపోతే చేసేటోడు శర్వాకం చేసుకుంటా పోతుంటే మీరు మాత్రం మంచిగా ఉండి మీరు మాత్రం గెలిచి ఊకుంటే మా పరిస్థితి ఏంది? మేమేం కావాలి? ఇప్పుడు రేపు చాలా మంది బాధపడుతున్నారు, అరే పార్టీకి చేస్తే మనకి ఈ రోజు ఇలాంటి గతి పట్టింది కదా అని బాధపడే వారిని, నాయకులను పిలిచి వారికి ఏమైందో అని ఆలోచించకపోతే మంచి నాయకుడు అని మనం ఎట్లా అనుకుంటాం? ఎందుకంటే ఏదన్నా కానీ తెలవాలి విషయం అంటే 10 మందిలో ఉండాలి, ప్రజల్లో వెళ్ళాలి, వెళ్ళి ఏం జరుగుతుంది ఏమైతుంది అనేది ఆలోచించాలి. ఎవరు ముంగల్కి వచ్చి వారి మాట్లాడి వారి గురించే మాటలు నమ్మి వారికి అధికారాలు కానీ పనులు కానీ అప్పచెప్పితే ఇక కష్టపడి పనిచేసిన కార్యకర్తల బతుకు ఇట్లా బట్టలు వేసినట్టే అవుతుంది అనేది నేను ఈ వేషం వల్ల చెప్తున్నా. నేను రోజు రకమైన కండువా వేసుకొని పెట్టినా, నిన్న ఆల్రెడీ రైతు కండువా వేసుకున్నా. ఎందుకంటే రైతు ఆధ్వర్యంలో దుర్మార్గం జరిగిందని రైతు కండువా వేసుకున్నా. ఓనాడు పార్టీకి బలంగా మాట్లాడాలంటే కాంగ్రెస్ కండువా వేసుకున్నా. ఎన్నో రకాల వేషాలు వేసి ఎన్నో రకాల జాతీయ నాయకుల విగ్రహాలు పెట్టుకొని మనము ధర్మాన్ని కాపాడాలి, ఈ సమాజాన్ని కాపాడాలి ముంగలిపోతుంటే ఇప్పుడు ఓటేషన్లో పెట్టిన నాయకుడు మనకు సర్దారు చేయకపోతే మనం ఏం చేయలేము. ఎందుకంటే ఎంతసేపు ఉన్నా సంతకం అనేది పవరు, పదవి అనేది పవర్ ఉంది. ఇవాళ రేపు 100 మాటలు ఉత్తి మాటలు చెప్తే వేస్ట్ అనేది మీరు అందరూ గమనించాల్సిన బాధ్యత. ఎందుకంటే పార్టీ లైన్ తప్పి పోకూడదు, ఎక్కడ పార్టీని ఎక్కడ విమర్శించవద్దు అని పైన మాట్లాడతారు, కిందికి వెళ్ళే రావాలని ఆడ రేవంత్ అన్న టీం మాట్లాడుతుంది. ఇక్కడికి వస్తే ఇదంతా అవకతవకలు, ఎవరిని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే పార్టీని విమర్శించాలా, ప్రజలను విమర్శించాలా, మనం ఇంట్లో వండుకోవాలా, ఓట్లు వేయించుకొని ఇంట్లో వండుకుంటే ఏం పద్ధతి అని మళ్ళీ ఇట్లా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మైకులు పట్టుకొని మాట్లాడుతుంది, కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది, అన్యాయం అయింది టీఆర్ఎస్ గవర్నమెంట్ లా, మనకి ఇప్పుడు న్యాయం జరుగుతుంది అని మాట్లాడుతుంది. ఈ రోజు ఇట్లా వండుకుంటే ఏమంటారు అంటే వీడు ఎప్పుడు చెప్పడమే కానీ చేయడం ఏంది ఉండదు. దళితులు ఈ కొడుకులు ఉట్టిదే 30-40 ఏళ్ల నుండి జోలు చెప్తారు కానీ ఏది మంచి జరగదు. ఏదైనా గెలిచినప్పుడు మంచి అవకాశం మంచి నాయకులకు ఇస్తారేమో, ఒక మండల్లో కానీ జిల్లాలో కానీ మన ఆలోచనలు ఏమన్నా వాళ్ళు తీసుకుంటారేమో అంటే
ఎవరు చెవులో పెట్టడం లేదు. దానికి నిరసనగా నేను ఇక లాస్ట్ ఇక ఎక్కువ తక్కువ పోయి బదనాం అయ్యే బదులు మన ఇంట్లో మనం వండుకోవాలి, మన పని మనం చేసుకోండి. ముఖ్య కార్యకర్తలు, మీరు 30 ఏళ్ల నుండి ఉన్న కార్యకర్తలు ప్రతి ఒక్కరు ప్రశ్నించండి. అయితే పెదవంచి అని వాళ్ళని ఏం మాట్లాడాలి అని మీరు మీ ఇంట్లో మీరే కూర్చుంటే సమస్య తీరదు. ఏదన్నా ఆడ తప్పు జరిగితే తప్పు జరుగుతుందని పోయి మీరు చెప్పండి. చెప్పకపోతే వారికి తెలియదు కాబట్టి వారు కూడా ఏమంటారంటే మాకేం తెలియదు అంటారు. అందుకే మీరు దయచేసి నేను నాగర్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరికీ చెప్పేది ఒక్కటే, మీరు ఏదన్నా తప్పుగా ప్రశ్నించండి. డైరెక్ట్ పోయి ఎమ్మెల్యేని కానీ ఎమ్మెల్సీని కానీ సార్ ఇట్లా జరుగుతుంది, ఇది రాంగ్ రూట్లో పోతుంది, ఇది మంచి పద్ధతి కాదు, మేము ఫస్ట్ నుండి ఉన్నాము, మేము మా తర్వాతనే వాళ్ళు అనేది ఒకటి మాట్లాడి వారు మీరు సమన్వయం అయిపోవడానికి ఒక వేదిక అరేంజ్ చేసుకుని వెళ్ళండి అని నేను కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే పార్టీ నాశనం అయిపోతుంది, రేపు నాయకులు మళ్ళీ ఎక్కడైనా పోతారు, పార్టీ మాత్రం నాశనం అయిపోతుందా పోదా అనేది మీరు గమనించాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక ఖచ్చితమైన పార్టీ, కేంద్రంలో ఉంటుంది, రాష్ట్రంలో ఉంటుంది. నాయకులు మాత్రం వస్తుంటారు పోతుంటారు అంటే పార్టీకి అన్యాయం జరగకుండా చూసుకోవాలని నేను ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాను.